అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం 191 డివిజన్ గ్రీన్లాండ్ ఎంక్లేవ్లో 45 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ పనులను మచ్చబొల్లారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ స్థానిక కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కాలనీ ఏర్పడి 5 సంవత్సరాలు అవుతుందని, అప్పటి నుంచి రోడ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఎట్టకేలకు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ చొరవతో సీసీ రోడ్ పనులు ప్రారంభమైనందుకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు, మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్కు, డివిజన్ అధ్యక్షులు సురేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కుమారస్వామి, సంతోష్ గౌడ్, సంపత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, సర్వేష్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, సురేందర్, సందీప్, వెంకటేష్, దేవా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన గ్రీన్లాండ్ కాలనీ వాసులకు, ఇక్కడ విచ్చేసిన మా కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారం. మరి ఈ స్ట్రెచ్ రైట్ ఫ్రమ్ మురళీకృష్ణ కాలనీ నుండి SLN అపార్ట్మెంట్స్ వరకు ఒక 7 కాలనీస్ ఉంటాయి. ఈ 7 కాలనీస్కి ఒక 4 crores ఆల్రెడీ మనము త్రూ GHMC ఒక 2 crores శాంక్షన్ అయింది. ఇంకో 2 crores వాటర్ బోర్డ్ నుంచి శాంక్షన్ కావాల్సి ఉన్నది. ఆ డ్రైనేజ్ లైన్ అంటే బాక్స్ డ్రైన్ అది కంప్లీట్ అయ్యిందంటే గిట ఆ డ్రైనేజ్ లైన్స్ కూడా ఇంటర్నల్ కాలనీస్ అన్ని కంప్లీట్ చేసి మరి దాన్ని కనెక్టింగ్ చేస్తే వీళ్ళ కాలనీ అందరికి కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఈ డ్రైనేజ్ లైన్స్ లేనందుకు, ఈ బాక్స్ డ్రైన్ లేనందుకు మేము రోడ్స్ ఇక్కడ వేయలేకపోతున్నాము. ఇక్కడ గ్రీన్లాండ్స్ కాలనీ కూడా వెలిసి ఆల్మోస్ట్ 4-5 years అయింది. కానీ ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ రావాలి, బాక్స్ డ్రైన్ కావాలి. మైనంపల్లి గారు అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 crores శాంక్షన్ చేయించారు. ఇంకా 2 crores మనకు వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్ రావాలి. అది వస్తే మటుకు ఈ కాలనీలో 100% కాలనీ వాసులు అడిగినట్టు అన్ని రోడ్స్ వేయడం జరుగుతుంది. మరి ఇవాళ ఒక 45 lakhs తోటి CC రోడ్స్ ఓన్లీ గ్రీన్లాండ్స్లో మెయిన్ రోడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే డ్రైనేజ్ బాక్స్ డ్రైన్ రాదో అక్కడ మరి ఇంకా ఫ్యూచర్లో కూడా బాక్స్ డ్రైన్ కంప్లీట్ అయితే మేము మిగతా వర్క్స్ అన్ని పార్క్స్ కానివ్వండి, ఇంకా వేరే ఎనీ మౌలిక వసతులు కానివ్వండి, అవన్నీ కూడా మేము వీళ్ళకి చేయడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కార్పొరేటర్ జితేంద్రనాథ్ సార్కు, మరి సురేందర్ రెడ్డి అన్నకు, మరియు హనుమంతరావు సార్కు మేము ప్రత్యేకంగా గ్రీన్లాండ్ ఎన్క్లేవ్ నుంచి మేము వారికి ప్రథమంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు 5 సంవత్సరాలు మా కళ ఈరోజు సాకారం కాబోతుంది. కాబట్టి మేము ప్రతి ఒక్క పెద్దలకు అందరికీ మేము చేతులెచ్చి వినమ్రంగా నమస్కరిస్తూ మాకు మా కాలనీని ఇంకా మీరు మున్ముందు డెవలప్ చేయాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాది గ్రీన్లాండ్స్ ఎన్క్లేవ్ కాలనీ, జొన్నమండ 133 డివిజన్ అండ్ 191 న్యూ డివిజన్. నేను ఈ కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి. మాకు కార్పొరేటర్ గారి సహకారంతో 50 లక్షల రోడ్డు శాంక్షన్ అయ్యింది. దీనికన్నా మేము కృతజ్ఞత చెప్తున్నాము. దానితో పాటుగా మాకు ప్రతి డెవలప్మెంట్ దాంట్లో వారి సహకారం ఉంటుంది. అండ్ మైనంపల్లి హనుమంతరావు అన్న గారి సహకారంతో, జితేంద్రనాథ్ అన్న సహకారంతో, సురేందర్ అన్న సహకారంతో మా కాలనీలో డ్రైనేజు అండ్ రోడ్లు ఇంకా డెవలప్మెంట్, మా పార్క్ అన్ని యాక్టివిటీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ను ఇంకా భారీ ఎత్తున వచ్చి చేసినందుకు ధన్యవాదాలు.